పెట్టుకోవడము, ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే, కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా. అందుకే ఈడికొచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగలే. నేను ఏ స్థాయికి ఎదిగినా, చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు, పట్నం వంక చూసుకుంటాడు, ఎల్బీ నగర్ పోటీ చేస్తాడని మా మిత్రులు, మా మీడియా మిత్రులు, సార్ ఎల్బీ నగర్ పోతాడు, సార్ షాద్ నగర్ పోతారన్న పోయినానే మళ్ళీ మీ దగ్గరికే వచ్చినాయి కదా, అవునా కదా? మళ్ళీ వెనక్కి వచ్చినా మీ దగ్గరికే వచ్చినా మీరే మళ్ళీ భుజాల మీద మోసిండు, మీరే గెలిపించారు. అందుకే నేను మాట ఇస్తున్నా, ఈ కొడంగల్